సైతానుకు బాగా తెలుసు, ఒకవేళ నేను ఎవరికైనా కీడు చేయాలి, ఎవరికైనా హాని చేయాలి, ఎవరి కుటుంబాన్నైనా కూల్చివేయాలి, ఎవరి కుటుంబంలో మనస్పర్ధలు తీసుకురావాలి అని నేను ప్రయత్నం చేసినప్పుడు ఆ వ్యక్తి ఒకవేళ తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీ రెక్కల చాటున నేను దాక్కున్నానయ్యా, నువ్వే నా శరణము అని అడిగినట్లయితే నేను చెయ్యగలిగింది ఏమీ లేదు అనే వాస్తవము ఎవరు తెలుసు? సైతానికి బాగా తెలుసు. అర్థమైంది? ఏమన్నా అర్థం కాలేదా? మళ్ళీ చెప్పాలా? నీ జీవితం మీద, నీ కుటుంబం మీద, నీ ఉద్యోగం మీద, నీ వ్యవసాయం మీద, నీ వ్యాపారం మీద సైతాను దాడి చేయాలి అని చెప్పి పన్నాగం పన్ని ఎత్తుల మీద పై ఎత్తులు వేసి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి నీ జీవితాన్ని కబలించి వేయాలి, నిన్ను నామరూపాలు లేకుండా చేసేసేయాలి, నిన్ను ఒక నష్టజాతకునిగా మార్చేసేయాలి, నిన్ను నలిపేసేయాలి అని చెప్పి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసి ఆఖరికి దొరికిపోయావు అని నువ్వు అనుకుంటున్న సమయంలో నువ్వు తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశావు అంటే సైతాన్ గాడు షేక్ అయిపోతాడు. ఎందుకని? ఈ మనిషి వెళ్ళక ప్రపంచాన్ని పరిపాలించే మహా శక్తి కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయనేమో సామాన్యుడు కాదు, తనను ఆశ్రయించిన వారి పక్షమున పోరాడుటకు చాలిన దేవుడు. సో సైతాను సాధారణంగా ఏం చేస్తాడు అంటే వాడే కష్టాలు తీసుకొస్తాడు, వాడే ఇరుకు ఇబ్బందులు తీసుకొస్తాడు, వాడే ఆర్థిక సమస్యలు తీసుకొస్తాడు, వాడే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తీసుకొస్తాడు, వాడే లేనిపోని అనారోగ్యాన్ని బలహీనతలను తీసుకొస్తాడు, బిడ్డలకు సరైనటువంటి భవిష్యత్తు లేకుండా చేయాలి, సరైనటువంటి సంబంధం దొరకకుండా చేయాలి, కుటుంబం కట్టబడకుండా చేయాలి, కుటుంబంలో సంతోషం లేకుండా చేయాలి. నువ్వు ఎంత కష్టపడినా సరే నీకు చేతికి ఒక చిల్లి గవ్వ రాకుండా చేయాలి. వాడు ఎన్నెన్ని ప్లాన్స్ వేస్తాడో, ఎన్నెన్ని పన్నాగాలు పన్నుతాడో. అలా వాడు పన్నాగాలు పన్నినప్పుడు, ప్లాన్స్ వేసినప్పుడు నువ్వు పిచ్చోడ్లాగా నా బతుకులాగా అయిపోయింది ఏం చేస్తాను, నా బతుకులాగా అయిపోయింది ఏం చేస్తాను, నా కర్మలాగా అయిపోయింది ఏం చేస్తాను అని చెప్పి నువ్వు నిరుత్సాహపడిపోయి, నీరు గారిపోయి, నలిగిపోయి, నిస్పృహకు లోనైపోయావు అనుకో, సైతాన్ గారు పండుగ చేసుకుంటాడు. దొరికిపోయాడు నాకు. చూడేం చేస్తున్నాడో, ఒక మూల కూర్చుని ఏడుస్తున్నాడు. చూడేం చేస్తుందో, ఒక మూల కూర్చుని ఏడుస్తుంది, కృంగిపోతూ ఉంది, నిరుత్సాహపడిపోతూ ఉంది. నేను అనుకున్నది సాధించగలిగాను, మానసికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను నలిపేయగలిగాను. ఇంకా రేపో మాపో ఆత్మహత్య చేసుకుంటే బెటరు, బ్రతికి సాధించింది ఏమి లేదో, సాధించగలిగింది ఏమీ లేదో, చస్తే బాగుండు అనే ఆలోచనలు తీసుకొస్తాను, ఆ తరువాత చంపేస్తాను అని సైతాను అనుకుంటున్న సమయంలో ఒకవేళ నువ్వు కానీ బైబిల్ తెరిచావు, బైబిల్ తెరిచినప్పుడు ఆపత్కాలమున నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అనే చక్కని వాక్యాన్ని చదివాడు. ఏముంది అక్కడ? కీర్తన 50:15 ఆపత్కాలమున
నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, లేదా నేను నిన్ను విడిపించేదను. నీవు నన్ను ఏమిటట ఘనపరచెదవు, నీవు నన్ను మహిమపరచెదవు. ఎప్పుడైతే నువ్వు వాక్యం తెరిచావో, ఆ వాక్యము నీకు విశ్వాసాన్ని పుట్టించినప్పుడు, ధైర్యాన్ని పుట్టించినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? మోకరిస్తావు. నువ్వు మోకరించావు అని అంటే పరలోకమందున నా దేవుడు నీ వైపుకు తిరుగుతాడో. ఆయన సెలవిచ్చాడు, నా తట్టు తిరుగుము, నేను నీ తట్టు తిరుగుతాను. నాకు మొర్ర పెట్టుమో, నేను ఉత్తరము ఇస్తాను. నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు తిరుగుతావో అప్పుడు దేవుడు నీ తట్టు తిరుగుతాడు. నువ్వు ఎప్పుడైతే మొర్ర పెడతావో అప్పుడు దేవుడు ఉత్తరము ఇస్తాడు. అది సైతానుకు అస్సలు ఇష్టం ఉండదు. అడుగుడి మీకు ఇవ్వబడును అని ఎవరు చెప్పారు? సాక్షాత్తు దేవుడే చెప్పాడండి. అడుగుడి మీకు ఇవ్వబడును. నువ్వు అడిగితే చాలు, దేవుడు నీకు ఇస్తాడు. నమ్ముతున్నావా? కాబట్టి సైతాన్ ఏం చేస్తాడంటే నిన్ను అడగకుండా చేస్తాడు, నిన్ను ప్రార్థించకుండా చేస్తాడు, నిన్ను మోకరించకుండా చేస్తాడు. ఈరోజు ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకుందాం, మనల్ని పరిశీలించుకుందాం. గంటలు గంటలు వాక్యం వింటాం, గంటలు గంటలు ప్రార్థన చేస్తామా? చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చి గంటలు గంటలు కూర్చుంటాం, ఒంటరిగా ఏకాంతంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒంటరిగా ఒంటరిగా నీ గదిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తావా? కొంతమంది గంటలు గంటలు చక్కగా దేవుని వాక్యాన్ని వింటారు, చక్కగా ఆత్మీయ పాటలు వింటారు. కానీ ఒంటరిగా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తారా? ఈరోజు ఇక్కడ కూర్చుని మనం అందరం కూడా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మందిరానికి వస్తాం చాలా సంతోషంగా, గంటలు గంటలు వాక్యం వింటాం, గంటలు గంటలు దేవుని సన్నిధిలో కలిసి పాటలు పాడతాం, గంటలు గంటలు దేవుని మందిరంలో ఉంటాం, గంటలు గంటలు టీవీలో వాక్యం వింటాం. కానీ ఎంతమంది మనలో ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో ఒకసారి ఆలోచించండి. దీనికి కారణం చెప్పమంటారా? సైతాను గాడు నీ చేత ఏమైనా చేయిస్తాడు, కానీ ప్రార్థన మాత్రం చేయించడు. అది వాడి ఎత్తుగడ, అది వాడి యొక్క పన్నాగం. ఎందుకంటే సైతాను పన్నిన పన్నాగాలన్నిటినీ పటాపంచులు చేయగలిగిన మహాశక్తి ప్రార్థనలో ఉంది. దేంట్లో ఉంది? ప్రార్థనలో ఉంది.